నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 9 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమీక్షలు చేపట్టారు. అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతరలో ఒకటి చెరువుగట్టు జాతర. ఇక్కడ కొన్ని లక్షల మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ రోజు సాయంకాలం నగరోత్సవంతో స్టార్ట్ అవుతుంది. 9వ తేదీ వరకు కూడా ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయి. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఏంటి, మనతో పాటు మాట్లాడేందుకు కాల ఈవో నవీన్ కుమార్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, ఈ జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ఎట్లా ఉన్నది? స్వామివారి బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి నవరోత్సవంతో ప్రారంభమవుతున్నాయి. ఈ నగరోత్సవం నల్గొండ పట్టణంలో రామగిరి నందు ఉన్న రామాలయం నుండి ప్రారంభమై మనకు చెరువుగట్టు వరకు ఉంటుంది. అట్లాగే 4వ తారీఖు నైటు, అంటే తెల్లవారితే 5వ తారీఖు బుధవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంటుంది. ఈ కళ్యాణోత్సవానికి నల్గొండ జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కనుక వారికి తగ్గట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ బ్రహ్మోత్సవాలకు పోలీస్ శాఖ వారు దాదాపు 1000 మందితో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ ఉండేలా వారు షిప్ల వైజ్గా డ్యూటీలు కేటాయించుకొని ఉన్నారు. అట్లాగే మనకు ముఖ్యమైనది పార్కింగ్ ప్రదేశాలలో కానీ, మరి ఆర్టీసీ కానీ, పారిశుద్ధ్యం కానీ వివిధ శాఖల వారు ఆల్రెడీ వారి యొక్క ఏర్పాటు చేసి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు విధుల్లో కొనసాగుతున్నారు. కాకపోతే మనకు పార్కింగ్ కానీ, గట్టు పైన కానీ ఎప్పటికప్పుడు ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనకు స్పందించేందుకు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకు పార్కింగ్ ప్రదేశాల్లో మరియు గట్టు కింద నుంచి పై వరకు కూడా ప్రతి ఒక్క ప్లేస్ కూడా సీసీ కెమెరా నిఘాలో ఉండేలా అదనంగా సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఎంతమంది వస్తారని అంచనా ఇస్తున్నారు? గతంలో జాతరకు ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఎంతమంది వస్తారని అంచనా ఇస్తున్నారు? దాదాపు 3 నుంచి 5 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. గతంలో కూడా దాదాపు అంతే సంఖ్యలో వచ్చారు. ఈసారి కొంచెం పెరిగే అవకాశం ఉందని మేము అంచనా వేస్తున్నాం. జనరల్గా జాతరలో క్రౌడ్ ఎక్కువ పెరిగిన కొద్ది దొంగతనాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి. వాటికి ప్రత్యేక టీంలు ఎట్లుంటాయి, ఆ టీం వర్క్ ఎట్లుంటుంది, మానిటరింగ్ చేసేటోళ్ళు ఎట్లుంటారు? నిన్న ఎస్పీ గారు, కలెక్టర్ గారు మన దేవాలయం సందర్శించడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు పోలీస్ శాఖ వారు కూడా పలు సూచనలు చేసి ఉన్నారు. మనం ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, దొంగలున్నారు జాగ్రత్త లాంటి ఫ్లెక్సీలు కూడా ఎవరి సామాన్లు వారికే బాధ్యులు అనే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా మనం ఎక్కడికక్కడ మనకి ఎక్కడైతే తెప్టు జరిగే అవకాశం ఉన్న చోట్ల మన పోలీసు వారు కూడా మఫ్టీలో ఉంటామని వాళ్ళు ఆల్రెడీ డీఎస్పీ గారు వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. మనం ప్రతి ఒక్క అంగుళం కూడా సీసీ కెమెరా నిఘాలు ఉండేటట్లు కూడా మనం అదనం ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా జాతర అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. కానీ సరే ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్కు సంబంధించి ఆ నిబంధనలు ఏం చెప్తున్నాయి? నిబంధనలకు అనుకూలంగానే మీరు ముందుకు పోతున్నారా? కలెక్టర్ గారి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా దాదాపు ఈ 9 రోజుల పాటు ఎట్లా ఉంటుందన్నది, శానిటేషన్ అనేది చాలా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా చాలామంది లక్షల మంది వస్తుంటారు. సో వైద్య శాఖ తరఫున మీకు ఎట్లాంటి హెల్ప్ ఉంటుంది? మనకు డిఎంహెచ్ఓ గారు మన గవర్నెన్స్ సమావేశంలో వారు గట్టు పైన ఒకటి, గట్టు కింద ఒకటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ రోజు నుంచి కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఉన్నారు. అట్లాగే మనకు పైన ఒక అంబులెన్స్, గట్టి కింద కూడా అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో బ్రహ్మోత్సవాల్లో ఏదో అగ్నిగుండాలకు సంబంధించి ఇక్కడ కొంత తోపులాటలు జరుగుతాయి. అదేవిధంగా అగ్నిగుండాల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. అక్కడ ఎట్లాంటి సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటున్నారు? భక్తులను ఎట్లలో పంపిస్తున్నారు? అక్కడ గత సంవత్సరం మనకు కళ్యాణోత్సవం తలంబ్రాలు భక్తులు తలంబ్రాలను పోసే క్యూ లైన్లలో కొంచెం తొక్కిసలాట లాంటిది జరిగింది. అటువంటి పునరావృతం కాకుండా ఈసారి బారికేడ్ సిస్టమ్ కూడా మనం మేజ్ టైప్, అంటే బాక్స్ లాగా మన భక్తుల్ని మనకు సమయానుకూలంగా పంపించేందుకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 9 రోజుల పాటు జరిగే చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు సంబంధించి సర్వం సిద్ధం చేశామని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కనీస సౌకర్యాలను కల్పించడంతో పాటు ఇతర వాహనాలను ఏవి కూడా పైకి అనుమతించడం లేదు. అక్కడ జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆలయ ఈవో నిబంధనల ప్రకారము ఏవైతే అనుమతి ఉన్న ఆటోలను, అదేవిధంగా వీఐపీలకు ఏర్పాటు చేసిన వెహికల్లో మాత్రమే పైకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అందరికీ ఎలాంటి ఇబ్బంది కాకుండా స్వామివారిని మొక్కులు చెల్లించుకొని వెళ్లే విధంగా ఏర్పాటు చేశామంటున్నారు ఆలయ ఈవో నవీన్ కుమార్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.